దొరికాడు భారీ సైజు పక్కన కోస్తే ట్విన్ సిటీస్ కి సరిపోతాడు. బాబు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, చెప్తావా? చెప్పండి. కాస్త డబ్బులు ఇస్తాను చెప్పోయా? డబ్బులు ఇస్తా చెప్తా. నాకు డబ్బులు డబ్బులు డబ్బులుగా ఉన్నట్టు డబ్బులు బాబు. తెలుగు సినిమా కావాలా, హిందీ సినిమా కావాలా, ఇంగ్లీష్ సినిమా కావాలా, దేని గురించి చెప్పండి చెప్పండి. నీ అబ్బా అవన్నిటి గురించి నువ్వేంట్రా నాకు చెప్పేది? అర్థం చేసుకో అమ్మా. ఈ ఇంటి గురించి కాస్త వివరాలు చెప్పు. చెప్తాను బాబు. ఈ ఇల్లు 1973లో కట్టారు. ఈ ఇంటికి 15 ద్వారబంధాలున్నాయి, 24 గుమ్మాలున్నాయి, 19 కిటికీలున్నాయి. ఇంకా ఇవన్నీ నాకెందుకురా? ఈ ఇంట్లో ఉన్న మనుషుల గురించి చెప్పరా అంటే ఏదేదో పిచ్చి పిచ్చి అవుతావేంట్రా? ఎందుకు చెప్పను బాబు, నేను మా మామగారు మా వాచ్మెన్. ఈ ఇంట్లో ఇంకో అమ్మాయి కూడా ఉండాలి కదరా, ఆ అమ్మాయి గురించి అమ్మాయి గురించి చెప్పకూడదండి బాబు. ఆ అమ్మాయి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. నా ఉప్పేండి బాబు. నీది నువ్వు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఏంటి మొఖం బాబు, మొఖం చూసుకున్నావునే బాబు. చెప్పండి. అయినా రే ఇంత అందమైన మొహానికి ఆ అప్పలం ఎలా సెట్ అవుతురా? అసలు నీ ఐస్ లో ఐస్ పెట్టి చూస్తే ఐశ్వర్యరాయ్ కూడా ఫ్లాట్, ఆర్తి అగర్వాల్ అయితే హారతి ఇచ్చి మరీ స్వాగతం చెప్తుందిరా నీకు. అయినా ఇంత గ్లామర్ దగ్గర పెట్టుకుని ఆ తిక్క మొహాన్ని చేసుకుంటానంటావేంట్రా? ఒక్క మాట చెప్తాను వినరా, ఆ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నువ్వు ఈ ఇంటికి వచ్చి వాచ్మెన్ వేరా. అదే బయటికెళ్ళి ఓ గొప్పింటి అమ్మాయిని చేసుకున్నావు అనుకో, ఇంకేంటి నా సావిరంగా, ఆ ఇంటికి నువ్వే ఓనర్వే. నేను ఓనర్నా? మామా, నీ కూతురు నుంచి పెళ్లి చేసి నన్ను వాచ్మెన్ చేద్దాం అనుకుంటావా? ఒప్పుకోను. నేను కోటి చిన్నవుతా, నేను కోటి చిన్నవుతా, నేను కోటి చిన్నవుతా. పోరా, ఐశ్వర్యరాయ్ కావాలంటే ఇడికి ఐస్ క్రీమ్ నాకే మొహం నీది నువ్వు బండనాయాల. మావా, నీ కూతురికి పెళ్లి చేసి నాకు హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు చూపిస్తా చూడు నా తడాక. ఆడటే పోయాడిక ఐశ్వర్యరాయ్ చుట్టూ. నీకు నీ కూతురికి పెద్ద ట్విస్ట్ వేస్తాను, చూస్తుండు.